ఓకే రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఫస్ట్ క్వశ్చన్. If the inclination of the line 2 minus lambda into x minus of 1 minus lambda into y plus 5 minus 2 lambda is equal to 0 is 3 pi by 4, then the value of lambda is. So given that theta is equal to 3 pi by 4, 135 belongs to second quadrant. Next, given equation compare with the standard form, that is ax plus by plus c is equal to 0, where a is equal to చెప్పండమ్మా కంపేర్ చేసి 2 minus lambda, b is equal to చెప్పండి minus of 1 minus lambda. Okay, then given condition is inclination of the line. Inclination of the line means slope of the line. If ax plus by plus c is equal to 0 is the line, then slope of the line చెప్పండమ్మ ఫార్ములా ఏంటి? ax plus by plus c is equal to 0 ఇస్తే this equation represents a straight line, then slope of the formula minus a by b. Minus a by b is equal to slope is tan theta. So minus a by b, minus a అంటే 2 minus lambda by b అంటే minus of 1 minus lambda is equal to tan 3 pi by 4. Second quadrant tan is negative, so minus 1 minus cancel, cross multiplication 2 minus lambda is equal to cross multiplication చేయడమ్మా minus 1 plus lambda. Finally 2 lambda is equal to చెప్పండమ్మా 2 lambda is equal to 3. Finally lambda is equal to 3 by 2. Lambda is equal to 3 by 2 ఏ ఆప్షన్లో ఉందో చూడండమ్మా. lambda is equal to 3 by 2 ఏ ఆప్షన్లో ఉందో చూడండమ్మా. 3 by 2. Fourth option. So inclination of the given line is 3 pi by 4 అంటే theta ఇచ్చాడు. Then slope of the line ఫార్ములా యూజ్ చేసి మీరు ఇక్కడ సింప్లిఫై చేస్తే we get answer. This is first problem. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా మీకు ఇచ్చిన వర్క్షీట్లో. ఫోర్త్ ప్రాబ్లం, if the line joining the points this is a, this is b, so this is parallel to given line. This is x minus y is equal to 0. First one is this is a t1 square comma 2a t1. B is a t2 square comma 2a t2. Given two lines are parallel. If two lines are parallel, then their slopes is equal to 0. అంటే m1 is equal to m2. If m1 is equal to m2, then given two lines are parallel. చెప్పండి అమ్మ స్లోప్స్ ఆఫ్ గివెన్ టూ లైన్స్ చెప్పండి. స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ చెప్పండి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 2a2 మైనస్ 2a t2 బై 2a t2 మైనస్ 2a t1 బై నెక్స్ట్ డినామినేటర్ a t2 స్క్వేర్ మైనస్ a t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2. m2 అంటే
స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ చెప్పండి అమ్మ. స్లోప్ ఆఫ్ ది సెకండ్ లైన్ మైనస్ ఏ బై బి అంటే మైనస్ 1 బై బి అంటే y కోఎఫిషియంట్ -1. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ కామన్ అండ్ క్యాన్సిల్. నెక్స్ట్ వీ గెట్ డినామినేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిన తర్వాత t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 2 ఇంటూ t2 మైనస్ t1 బై ఇక్కడ మనకి t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనలీ t2 మైనస్ t1 క్యాన్సిల్. t1 ప్లస్ t2 చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి 2. t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. 6th వన్ చూడండి అమ్మా. 6th వన్ ప్రాబ్లం చదవాలి అందరూ. ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా. ఫస్ట్ పాయింట్ ఏ 7,2. నెక్స్ట్ సెకండ్ పాయింట్ బి -3,2. ఓకే. దెన్ ద ఇమేజ్ ఆఫ్ ది లైన్ ఇన్ x-axis ఈస్ a line passing through the points 7,2 -3,2. Then the image of the line in x-axis is, now this is 1, this is 2. Okay, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు this is -1, this is -2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన పాయింట్స్లో y కోఆర్డినేట్ సేమ్ ఉందమ్మా. y కోఆర్డినేట్ సేమ్ ఉంది. y ఈజ్ ఈక్వల్ టు 2. నౌ డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఎట్ y ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 2. y ఈజ్ ఈక్వల్ టు 2 అది స్ట్రైట్ లైన్ అమ్మ మనకి ఇచ్చింది. నౌ -3,2 ఎక్కడ వస్తుంది. సపోజ్ ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ బి -3,2. దిస్ ఈజ్ ఏ 7,2 అనుకుందాం. ఏబీలు మనకి -3,2, ఏ అనేది 7,2, బి అనేది -3,2 అలా మనం ప్లాట్ చేయొచ్చు పాయింట్స్ని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే this is the given. ఇప్పుడు మీరు దీనికి ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పగలరమ్మా. ఇప్పుడు దీనికి ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పగలరా. AB is a straight line passing through 2 points. Then find the image of the line in x-axis is. దీనికి ఇమేజ్ ఎక్కడ వస్తుంది. సేమ్ ఆపోజిట్ సైడ్ వస్తుందమ్మా. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2 కదా మనకి ఇచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఇలా. ఇది వస్తుంది సేమ్. ఇప్పుడు ఏబి ఏదైతే ఉందో మనకి దానికి ఆపోజిట్ సైడ్ వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు మనకి. దానికి ఇమేజ్ ఆఫ్ ది లైన్ y ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. సేమ్. సో ఇలా. సో we get this. Therefore the image of the given line in x-axis is y is equal to -2. సో మనకి ఇచ్చింది y is equal to 2 ఇచ్చాడు. దానికి ఇమేజ్ ఆఫ్ ది లైన్ y is equal to -2 అవుతుంది. అది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. 8th వన్ చూడండి అమ్మా. 8th ప్రాబ్లం. ఫైండ్ ద ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 points. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడమ్మా. ఫస్ట్ పాయింట్ 8, -3. నెక్స్ట్ బి ఏమి ఇచ్చాడు. సెకండ్ పాయింట్ చెప్పండి. -4, 12.
రైట్. నౌ ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. దీన్ని మీరు x1 y1 అనుకోండి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం స్ట్రైట్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామమ్మా? దిస్ ఈజ్ x2 y2. చెప్పండి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం స్ట్రైట్ లైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ A and B. y minus y1 is equal to m into x minus x1. m అంటే y2 minus y1 by x2 minus x1. చెప్పండి ఇప్పుడు. y minus y1 అంటే ఏంటమ్మా? +3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 12 plus 3 by x2 minus x1 minus 4 minus 8 into x minus x1 అంటే 8. ఫైనల్లీ చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? y plus 3 ఈజ్ ఈక్వల్ టు 15 by minus 12 into x minus 8. 15 by minus 12 అంటే సింప్లెస్ట్ ఫామ్ ఏంటమ్మా? 3 5s 3 4s క్రాస్ మల్టిప్లికేషన్ minus 4y next minus 12 is equal to 5x minus 40. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఈక్వేషన్ ఏమొస్తుంది చెప్పండి? 5x plus 4y plus 4y is equal to చెప్పండి, is equal to 5x plus 4y is equal to 40 minus 12. 40 minus 12 అంటే 20 minus plus 5x plus ఏంటమ్మా? అలా కాదురా. minus 4y minus 4y minus 12 is equal to 5x minus 40 రా. 5x plus 4y దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి అమ్మా. 5x plus 4y is equal to చెప్పండి 40 minus 12 కదా, 28. ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయండి అమ్మా. ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? x by 28 by 5 నెక్స్ట్ ప్లస్ y by 7 ఈజ్ ఈక్వల్ టు 1. రైటే కదా? ఇంటర్సెప్ట్ ఫామ్ అమ్మా. ఓకే, 4 7s. ఇప్పుడు ఏమొస్తుంది ఇది? దిస్ ఈజ్ 28 by 5 comma 0. ఓకే, దిస్ ఈజ్ 0 comma 7. then area of the given triangle is required area delta is equal to half into a into b. చెప్పండి. half into base into height. half into base అంటే 28 by 5 into b అంటే ఏంటమ్మా ఇక్కడ? 7. 2 1s 2 14s. ఫైనల్ ఆన్సర్ చెప్పండి మీరు. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. 14 7s 98 by 5. 98 by 5 ఏ ఆప్షన్లో ఉందో చూడండి అమ్మా. 98 by 5 ఏరియా ఆఫ్ ది ఫస్ట్ ఆప్షన్. రైట్. So this is the procedure to find the area enclosed by the coordinate axis and the line passing through given 2 points. So given 2 points ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ we have to find equation of straight line in the intercept form. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చిన తర్వాత మనం then by using formula we can find area of the required triangle. Delta is equal to half into base into height, half AB. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడాలి. 9th క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ which joined the origin and the point of trisection of the portion of the line. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ లైన్ x plus 3y is equal to 12. x plus 3y is equal to 12 ఇచ్చాడమ్మా.
ఇంటర్సెప్ట్ ఫామ్ చెప్పండి ఇప్పుడు మీరు. x/12 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంటర్సెప్ట్ ఫామ్. నౌ దిస్ ఈజ్ a, this is a, 12 comma 0. Next this is b 0 comma 4. This is the point p, this is the point p, this is origin. Okay, now the point p divides ab in the ratio trisection. Trisection అంటే ఏంటమ్మా? Trisection అంటే 1:2, m:2n, m:n. Find the equation of OP. Find the equation of OP. OP కనుక్కోమన్నాడమ్మా. Equation of OP. P divides AB in the ratio 1:2. Trisection అంటే 1:2. Then find the coordinates of P. Then find the coordinates of P by using division formula. Section formula యూజ్ చేసి చెప్పండి అమ్మా. mx2 plus nx1 చేసి చెప్పండి. This is x1 y1, this is x1 y1, this is x2 y2, x2 y2. చెప్పండి ఇప్పుడు. mx2 అంటే 1 into 0 0 ప్లస్ nx1 అంటే 12 2s 24 by 1 plus 2 3. నెక్స్ట్ my2 అంటే 1 into 4 4 ప్లస్ నెక్స్ట్ ny1 2 into 0 0 by 1 plus 2 3. అంతేనా? కరెక్టేనా? చెక్ చేసుకోండి. రైటేనా? చెక్ చేసుకోండి. mx2 1 into 0 0 ప్లస్ nx1 2 into 12 24 by 1 plus 2. నెక్స్ట్ my2 1 into 4 4 ప్లస్ n 2 into 0 0. రైటేనా? 2 into ny1 0 by 3. సో వీ గెట్ ఏమొస్తుంది ఫైనల్గా చెప్పండి. ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుంది? 3 8s 24. నెక్స్ట్ 4 by 3. దిస్ ఈజ్ ద పాయింట్ P. దిస్ ఈజ్ ద పాయింట్ P. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ OP. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ OP. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలమ్మా. P అనే పాయింట్ని మీరు ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి. చెప్పండి ఇప్పుడు. ఈ P అనే పాయింట్ని మీరు మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి. P లైస్ ఆన్ ది గివెన్ లైన్. P లైస్ ఆన్ ది గివెన్ లైన్. ఫస్ట్ ఆప్షనా? రైట్. దేర్ ఫోర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్. xy ప్లేసుల్లో 8, 4/3 సబ్స్టిట్యూట్ చేస్తే xy ప్లేసుల్లో మీరు 8, 4/3 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సాటిస్ఫై అవ్వాలి. అది ఎక్కడవుతుందో చూడండి. సో ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ 9th ప్రాబ్లం. 9thలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇక్కడ మనం డివిజన్ ఫార్ములా యూజ్ చేసాం. డివిజన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి అమ్మా. 12th ప్రాబ్లం చదవాలి. P is the midpoint of the part of the line 3x. ఏమిచ్చాడు చూడండి, ఈక్వేషన్ ఏమిచ్చాడు చూడండి. 3x plus y is equal to 2. So given line is 3x plus y is equal to 2 అమ్మా. ఇంటర్సెప్ట్ ఫార్ములాకి మార్చండి అమ్మా దీన్ని. సో x by 2/3 ప్లస్ y by 2 ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. ఇప్పుడు మీరు
అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి. ఏ ఈస్ ఏంటమ్మా? ఏ చెప్పండి 2/3 కామా 0. బి చెప్పండి 0 కామా 2. ఇప్పుడు మిడ్ పాయింట్ చెప్పండి అమ్మా మీరు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి చెప్పండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈస్ పి. పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సెస్ అన్నాడు. సో పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఆ మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి పి చెప్పండి అమ్మ. కోఆర్డినేట్స్ 0 + 2/3/2 అమ్మా. అంటే ఏమొస్తుంది 1/3. నెక్స్ట్ x1 + x2/2, y1 + y2/2, 2 + 0/2 అంటే ఏమొస్తుంది 1. ఇవి మిడ్ పాయింట్ అమ్మ. పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి నేను చేసేసాను. చిన్న చిన్న ఫార్ములాస్ మనం డైరెక్ట్గా చేయాలమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ పి. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ పి ఇన్ ఆరిజిన్ ఈస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే గనక దీని పి ఇమేజ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందో చెప్పండి ఇప్పుడు మీరు. పి ఏమో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందమ్మా. పి ఏమో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. దాని ఇమేజ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రంట్. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నాయి. చూడండి కావాలంటే మీరు థర్డ్ క్వాడ్రంట్. సో పి ఈస్ నౌ దిస్ ఈస్ క్యూ, దిస్ ఈస్ క్యూ, దిస్ ఈస్ క్యూ. నౌ PQ. This is Q. So Q is the image of P. Q is the image of P. Then midpoint of PQ is origin. Midpoint of PQ is origin. ఓకే. ఇప్పుడు చెప్పండి మీరు. మనకున్న ఆప్షన్స్లో ఏ పాయింట్ తీసుకొని మనం మిడ్ పాయింట్ చేస్తే, మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే మనకి 0, 0 వస్తుంది. Q is the image. Q is the image of P. ఓకే. సో మిడ్ పాయింట్ చెక్ చేయండి అమ్మా. midpoint of PQ is 0, 0. సో Q అనేది మనకి ఆప్షన్స్లో ఉంది కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే మీరు ఆరిజిన్ రావాలి. ఏ ఆప్షన్లో వస్తుందో చూడండి. థర్డ్ ఆప్షన్ చూడండి అమ్మా. పి ఏమి ఇచ్చాడు? పి ఏం వచ్చింది మనకి? P is 1/3, 1. Q ఏమనుకున్నాం మనం ఆప్షన్స్ నుంచి? -1/3, -1. మిడ్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు మిడ్ పాయింట్ ఏమొస్తుంది చెప్పండి? 1/3 ప్లస్ అంటే x1 + x2/2, y1 + y2/2. 1/3 -1/3 0 అయిపోతుంది. 1 - 1 0 అయిపోతుంది. Therefore origin is the midpoint of PQ. Therefore image of P is third option. సో ఇలా మనం ఆప్షన్స్ నుంచి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 13th చూడాలమ్మా. 13th ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం చదవాలి అందరూ. ప్రాబ్లం చదివి అందరూ అర్థం చేసుకోవాలి. A straight line meet the axis in A and B. This is A, this is B, such that the centroid of triangle OAB, this is O. OAB is A, A. Centroid is denoted by G. G is given A, A. Then the equation of the line AB is. సో ఫైండ్ ద స్ట్రైట్ లైన్ ఏబీ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓ అంటే ఏంటమ్మా? 0, 0.
ఓకే, ఇప్పుడు ఏవి చూడండి, నేను ఎలా చేస్తున్నానో చూడండి. నేను సెంట్రాయిడ్ ఏ రావాలంటే సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటమ్మా మనకి? చెప్పండి. x1 ప్లస్ x2 ప్లస్ x3/3, నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇది సెంట్రాయిడ్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా నేను అప్లై చేసి ఏ తీసుకురావాలంటే ఈక్వేషన్స్ అంటే ఆప్షన్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. నేను సపోజ్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఫోర్త్ ఆప్షన్ నేను ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3a. దీని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయండి అమ్మా. x/3a ప్లస్ y/3a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ ఏమవుతుందో చెప్పండి అమ్మా. ఏ కోఆర్డినేట్ ఏమవుతుందో చెప్పండి. 3a, 0 అవుతుందమ్మా. బి కోఆర్డినేట్ ఏమవుతుందో చెప్పండి. 0, 3a. ఓకే, ఆరిజిన్ ఉంది కదమ్మా 0, 0. ఇప్పుడు మీరు సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. ఓఏబికి మీరు ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అప్లై చేయండి. ఏంటమ్మా? ఏ వచ్చిందా మీ అందరికీ? ఏ వస్తుందమ్మా. ఏ వస్తుంది. దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3a. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేశాను. దాని నుంచి ఇంటర్సెప్ట్ ఫామ్ రాసుకొని నేను సెంట్రాయిడ్ని చెక్ చేశాను ఇక్కడ. సో మనకి ఇచ్చిన కండిషన్ చెక్ చేశాను. మనం ఇలా చేయటం వల్ల ఈజీగా మనం వితిన్ 2 minutesలో మనం 1 minute కంప్లీట్ చేయొచ్చు. 16th చూడండి అమ్మా. క్వశ్చన్ చూడాలి అందరూ. ABC ఆర్ ద పాయింట్స్ -1, 2, 8, 5, 4, 9. ABC A -1, 2. నెక్స్ట్ B ఏమి ఇచ్చాడమ్మా? 8, 5. C ఏమి ఇచ్చాడు? C మనకి 4, 9. రైట్. If D lies on AB such that D divides AB in the ratio 1:2. This is m:n. This is x1, y1. This is x2, y2. Okay. Now find the equation of DC. Find the equation of the line DC find out చేయమన్నాడు. First we have to find the coordinates of D by using section formula or division formula. D coordinates చెప్పండి. D coordinates mx2 plus nx1 by m plus n. mx2 అంటే 1 into 8 ప్లస్ చెప్పండి nx1 2 into -2 -2 by 3. నెక్స్ట్ చెప్పండి అమ్మా. my2 అంటే 1 into 5 నెక్స్ట్ ప్లస్ ny1 2 into 2 4 by 3. సెక్షన్ ఫార్ములా అప్లై చేయండి. mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. 8 minus 2 6 by 3 అంటే 2, 5 plus 4 9 by 3 అంటే 3. This is the point D. Now find the equation of DC అడిగాడు. ఈక్వేషన్ ఆఫ్ DC అనేది మనకు ఆప్షన్స్లో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ D అనే పాయింట్ని మీకు ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి మీరు. మీకు ఇచ్చిన ఆప్షన్స్ని వెరిఫై చేయండి అమ్మా. D అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి.
ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో మీరు చెప్పాలి. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ డీసీ 17th ప్రాబ్లం అందరూ చదవాలి. ద లోకస్ ఆఫ్ ది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ which always passes through the fixed point h comma k. Find the locus of the foot of the perpendicular from the origin to the line which always passes through fixed point. Always passes through h comma k అన్నాడు. ఆల్వేస్ పాసెస్ త్రూ హెచ్ కామా కే అన్నాడు. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో XY ప్లేసుల్లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూడండి. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో XY ప్లేసుల్లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చెప్పాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు XY ప్లేసుల్లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలమ్మా. రైట్ హ్యాండ్ సైడ్ 0 రావాలి. ఏ ఈక్వేషన్ సాటిస్ఫై? ఫస్ట్ ఆప్షన్. రిమైనింగ్ 3 ఆప్షన్స్లో మనం హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తే XY ప్లేసుల్లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తే 0 రాదమ్మా. గమనించండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే 0 వస్తుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లోకస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ 17th ప్రాబ్లం. ఇలా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా చేయొచ్చు. పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆ పాయింట్ సాటిస్ఫై చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే అందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ 17th ప్రాబ్లం. 20th ప్రాబ్లం చూడమ్మా. 20th ప్రాబ్లం. ఎ లైన్ పాసింగ్ త్రూ P -2, 3 meets the axis in A and B. This is A, this is B. This is x, 0. This is 0, y. Okay. Next, P is a point. P -2, 3. P divides AB in the ratio 3:4. This is M, this is N. Okay. This is x1, y1. This is x2, y2. This is x2, y2. Okay. ఇప్పుడు చెప్పండి. Then find the perpendicular distance from 1, 1 to given line is. From given line is to the given line is. So find the coordinates of A and B. Find the coordinates of A and B by using section formula. ఇప్పుడు చెప్పండి. P -2, 3 ఇచ్చాడు. సెక్షన్ ఫార్ములా చెప్పండి అమ్మ అందరూ. mx2 అంటే ఏమొస్తుంది? 3 × 0 0 ప్లస్ nx1 అంటే 4x బై 4 + 3 7. నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా. నెక్స్ట్ వన్ my2 3y ప్లస్ ny1 4 × 0 0 by 7. Right. Now equating corresponding coordinates. 4x by 7 is equal to -2. దీని నుంచి మీరు x చెప్పగలరమ్మా? x చెప్పండి అమ్మా. x 2 1s 2 2s రా -7/2 అంతే కదా. నెక్స్ట్ అలానే y చెప్పండి అమ్మా.
3y by 7 is equal to 3y by 7 is equal to 3 అమ్మా 3 cancel. y చెప్పండి y is equal to 7. y is equal to 7. So this is 0, 7. This is minus 7 by 2, 0. So find the equation of straight line having two intercepts. x by a అంటే ఏంటమ్మా minus 7 by 2 plus y by b అంటే ఏంటిది ఇక్కడ 7 is equal to 1. ఫైనల్లీ ఈక్వేషన్ చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు ఫైనల్ ఈక్వేషన్ చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది minus 2x plus y is equal to 7. So 2x minus y plus 7 is equal to 0. This is the equation of AB. Equation of AB ఇచ్చినప్పుడు find the perpendicular distance from 1, 1 to given line. Perpendicular distance ఫార్ములా అప్లై చేయండి అమ్మా perpendicular distance ఫార్ములా అప్లై చేయండి 1, 1 సబ్స్టిట్యూట్ చేయండి మీరు xy ప్లేసుల్లో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 2 minus 1 plus 7 by root of 4 plus 1 is equal to this is the perpendicular distance D. ఫైనల్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీరు D వాల్యూ చెప్పండి 7 plus 2 9 minus 1 8 by root 5 ఏ ఆప్షన్లో ఉందో చూడండి 8 by root 5 ఏ ఆప్షన్లో ఉందో చూడండి థర్డ్ ఆప్షన్ సో ఇలా చేయాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు గివెన్ లైన్ మనకు ఫార్ములా ఉంది మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది చేస్తాం సో p అనే పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి p డివైడ్స్ ab ఇన్ ద రేషియో 3:4 సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేస్తాం దాని నుంచి ఇంటర్సెప్ట్ ఫార్మ్ రాసి మనం ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాం ఈక్వేషన్ ఆఫ్ ఏబి వచ్చిన తర్వాత మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 1, 1 టు గివెన్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తాం దిస్ ఈస్ ద ప్రొసీజర్ దిస్ ఈస్ ద 20th ప్రాబ్లం 22nd చూడండి అమ్మా 22nd ఈక్వేషన్ ఆఫ్ the line passing through the point 2, 3 and making intercept two units between two parallel lines. First equation ఏమి ఇచ్చాడమ్మా y plus 2x is equal to 3 first equation. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 దిస్ ఈజ్ 2 డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 2 యూనిట్స్ ఇచ్చాడు 2 యూనిట్స్ దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ two parallel lines ఈజ్ 2. ఇది ఎలా చేస్తామంటే చూడండి నేను ఎలా చేస్తున్నానో ఆప్షన్స్ వెరిఫికేషన్ నుంచి వెళ్తున్నానమ్మా నేను ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడమ్మా ఫస్ట్ ఆప్షన్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు దీన్ని నేను 3 అనుకుంటున్నా x ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2, 3 అన్నాడు 2, 3లో x కోఆర్డినేట్ ఏంటిది x కోఆర్డినేట్ ఏంటిది 2 ద లైన్ పాసింగ్ త్రూ 2, 3 అన్నాడు అంటే x కోఆర్డినేట్ అక్కడ 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ దీని ఫస్ట్ ఆప్షన్లో ఉంది నేను తీసుకున్నా ఇప్పుడు సాల్వింగ్ 1 and 3 చెప్పండి సాల్వింగ్ 1 and 3 దిస్ ఈజ్ L1 దిస్ ఈజ్ L2 దిస్ ఈజ్ L3 3 lines L1 L2 L3 L1 L2 are parallel lines L3 is the required line. Now
ఇప్పుడు L1 L3 మీరు సాల్వ్ చేస్తే L1 L3 సాల్వ్ చేస్తే ఏ అనే పాయింట్ వస్తుంది, ఏ అనే పాయింట్ వస్తుంది. చెప్పండి ఇప్పుడు మీరు ఏ అనే పాయింట్ చెప్పండి అమ్మా. L1 L3 సాల్వ్ చేసి మీరు 1 3 సాల్వ్ చేసి ఏ అనే పాయింట్ చెప్పండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 3. ఎక్స్ అనేది 2 అమ్మా, ఎక్స్ అనేది 2. ఎక్స్ అనేది 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. వై వాల్యూ చెప్పండి మీరు. వై వాల్యూ 2 2s ఎంతమ్మా 4 మైనస్ 1. నెక్స్ట్ అలానే మీరు రైట్ 2 3 సాల్వ్ చేయండి. 2 3 సాల్వ్ చేయండి. బి అనే పాయింట్ వస్తుంది. బి ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L2 and L3. 2, 1. 2, 1. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి రూట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 2 minus 2 0 plus 1 minus of minus 1 2 square is equal to root 4. Root 4 is equal to 2. మనకు కూడా 2నే ఇచ్చాడమ్మా. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ 2 ఇచ్చాడు, మనకు కూడా డిస్టెన్స్ 2నే వచ్చింది. therefore required equation of a straight line passing through given point 2, 3 and making intercept 2 between 2 parallel lines is x is equal to 2. ఆన్సర్ x is equal to 2. ఇలా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసి చాలా ఈజీగా దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. జస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ 2 అనేది మనం వెరిఫై చేస్తే చాలు. ఆప్షన్స్ నుంచి తీసుకొని మనం వెరిఫై చేస్తే చాలు, ఈజీగా మనం దీన్ని కంప్లీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 22nd ప్రాబ్లం. 24 చూడాలమ్మా. 24 a straight line moves so that the sum of the reciprocals of its intercepts on the coordinate axis is a constant m. This is a comma 0. This is b 0 comma b. This is the intercept a on x-axis. This is the intercept b on y-axis. Then find the point through which the line passes is. A straight line moves so that the sum of the reciprocals of its intercepts. Generally the equation of a straight line having two intercepts a and b is x by a plus y by b is equal to 1, where a is the intercept, x intercept, b is the y intercept. అయితే ఇప్పుడు ఏమంటున్నాడమ్మా, గివెన్ కండిషన్ చెప్పండి మీరు. గివెన్ కండిషన్ ఏమిచ్చాడు, గివెన్ కండిషన్ ఏమిచ్చాడో చెప్పాలి మీరందరూ. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇట్స్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. అంటే 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు m. ఇది వాడిచ్చింది. a ఈజ్ ద ఇంటర్సెప్ట్, రెసిప్రోకల్ ఆఫ్ a ఈజ్ 1/a, b ఈజ్ ద ఇంటర్సెప్ట్, reciprocal of b is 1/b. Sum of the reciprocals of its intercepts is equal to, always is equal to constant m. Then find the point passes through is. చూడండి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నా నేను, 1/ma plus 1/mb dividing on both sides by m అమ్మ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయొచ్చు కదా. మళ్ళీ దీన్ని ఎలా రాస్తున్నానో చూడండి, 1/m/a ప్లస్ 1/m/b ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా రాయొచ్చా. ఈ ఈక్వేషన్ని మనం ఇలా రాయొచ్చు కదమ్మా. రైట్, దిస్ ఈజ్ కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్.
This is compared with the standard form. This is 1, this is 2. Comparing 1 and 2. Comparing 1 and 2. Comparing 1 and 2. ఇప్పుడు మీరు పాయింట్ చెప్పగలరా? ఎక్స్ కామా వై చెప్పండి. ఇప్పుడు ఎక్స్ కామా వై చెప్పండి. కంపేరింగ్ 1 and 2. కంపేరింగ్ 1 and 2. ఎక్స్ కామా వై చెప్పాలి మీరు. ఎక్స్ ప్లేస్లో ఏముంది, వై ప్లేస్లో ఏముంది? 1/m కామా 1/m. సో ఇప్పుడు మీరు ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఆప్షన్లో 1/m ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్. ఇలా చేయాలమ్మా ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ స్ట్రైట్ లైన్ మూవ్స్ సో దట్ ద సమ్ ఆఫ్ ది reciprocals of its intercepts on the coordinate axis is a constant is equal to m. Then find the point through which the line passes through is 1/m comma 1/m. సో ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకొని చేశానమ్మా. 25 చూడాలి అందరూ. 25. P is the length of the perpendicular drawn from the origin. This is the P. P is the length of the perpendicular drawn from the origin upon a straight line. Then the locus of the midpoint of portion of the line intercepted between the coordinate axis is. Now this is a comma 0. This is B, 0 comma B. This is 0 comma 0. This is the perpendicular distance from origin to the given line. What is the equation of straight line having two intercepts, A and B? That is x by A plus y by B is equal to 1. This is the given line. X by A plus y by B is equal to 1 తీసుకోండి. Equation of straight line having two intercepts. Then find the perpendicular distance from origin to given line 1. దీనికి మీరు perpendicular distance చెప్పండి. P is the perpendicular distance from the origin to the given line. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 0 సబ్స్టిట్యూట్ చేయండి xy ప్లేస్లో. సో 1/1 రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ 1/a స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ 1/b square. So this is the perpendicular distance P. P is the perpendicular distance from origin to the line. Modulus ax1 plus by1 plus c by root of a square plus b square. ఫార్ములా యూజ్ చేశాను. xy ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. Now squaring on both sides, taking reciprocals. 1/a square plus 1/b square is equal to 1/p square. దీన్ని అలా ఉంచండి అమ్మ. దీన్ని అలా ఉంచండి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఇంకా ఏమన్నాడో చూడండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది లైన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈస్. దిస్ ఈజ్ C. C is h comma k. H comma k is the midpoint of AB. H comma k is the midpoint of AB. Then midpoint formula use చేయండి అమ్మా. midpoint formula h comma k is equal to midpoint of AB చెప్పండి. midpoint of AB a/2 b/2. Now equating corresponding coordinates. H comma k is the required locus. So A is equal to 2h, B is equal to 2k. Equating corresponding coordinates. AB values ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. AB వాల్యూస్ మీరు ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీరు చెప్పండి ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి. 1/a square అంటే
4h square plus 1 by b square అంటే 4k square is equal to 1 by p square. Finally 1 by h square plus 1 by k square is equal to by 4 cross multiplication 4 by p square 4 by p square. Therefore required locus is in terms of xy చెప్పండమ్మా, in terms of xy hk place లో xy substitute చేయండి. Therefore required locus is 1 by x square plus 1 by y square is equal to 4 by p square 4 by p square. ఇది ఎక్కడుందో చూడండి అమ్మా, ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి. థర్డ్ ఆప్షన్. సో 25th ప్రాబ్లం ఇలా చేయాలమ్మా. P is the perpendicular distance for margin to the line AB. Then find the locus of the midpoint of the portion of the intercepted between the coordinate axis is 1 by x square plus 1 by y square is equal to 4 by p square. This is 25th problem.